అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారం। आज मुझे यहां आकर बहुत खुशी हुई। जैसे मेरी बहन ने कहा, शायद इतना सुंदर मंदिर मैंने पहले नहीं देखा। నేను ఈ రోజు రావడం ఎంతో సంతోషిస్తున్నాను। మా చెల్లెలు ఇప్పుడు చెప్పినట్టుగా ఇంత సుందరమైన రామప్ప గుడి చూసి నేను చాలా ఆనందిస్తున్నాను। आप लोग जानते हो कि जो चुनाव हो रहा है ये दोराला तेलंगाना और प्रजाला तेलंगाना के बीच में लड़ाई है। ఇప్పుడు జరుగుతున్న ఎన్నిక దొరల తెలంగాణ ప్రజల తెలంగాణ మధ్యలో జరుగుతున్న ఎన్నికగా పేర్కొంటున్నాను। तेलंगाना का वायदा कांग्रेस पार्टी ने आपसे 2004 में किया था। తెలంగాణ రాష్ట్రం యొక్క హామీ కాంగ్రెస్ పార్టీ మీకు 2004లో చేసింది। और पूरी दुनिया को मालूम है कि उस वायदे को कांग्रेस पार्टी ने पूरा करके दिखाया। ప్రపంచమంతా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన విషయం ప్రపంచమంతా తెలిసిన విషయం మనం చేస్తున్నాను। आमतौर से राजनीतिक पार्टियां वैसे वायदे नहीं लेती जिससे उनका नुकसान हो सकता है। ఎక్కువ శాతం రాజకీయ పార్టీలు వాళ్ళకి నష్టం జరిగే ఏ నిర్ణయాలు తీసుకోవు। मगर हमने इन चीजों के बारे में नहीं सोचा। हमने तेलंगाना की जनता के बारे में सोचा, तेलंगाना के गरीब लोगों के बारे में सोचा और ये निर्णय लिया। రాజకీయ లాభ నష్టాలకి పక్కన పెట్టి తెలంగాణ పేద ప్రజల యొక్క మేలుగోరి వారి జీవితాల్లో వెలుగులు నిండాలని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మేము ఏర్పాటు చేసినాము। और ये सच्चाई आपके सामने है, इसको कोई मिटा नहीं सकता है। ఇది సత్యం। తెలంగాణ రాష్ట్రం మేము ఏర్పాటు చేసిన సత్యం అందరికీ తెలిసిన విషయమే। आपके सामने आपके चीफ मिनिस्टर ने भी वायदे किए हैं। మీ ముందు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా చాలా చాలా మాటలు మాట్లాడిండు, మరి చాలా చాలా హామీలు ఇచ్చిండు। दलितों और आदिवासियों को उन्होंने जमीन देने का वायदा किया था। ఇప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకి గిరిజనులకి 3 ఎకరాల వ్యవసాయ పొలం ఇస్తా అని చెప్పి పదే పదే హామీ ఇచ్చి మోసం చేసిండు। उन्होंने कहा था कि हर परिवार को वो 3 एकड़ जमीन देंगे। ప్రతి కుటుంబానికి 3 ఎకరాలు వ్యవసాయ పొలం ఇస్తా అని చెప్పి కేసీఆర్ చెప్పిండు। मैं आपसे पूछना चाहता हूं, चीफ मिनिस्टर ने क्या आपको जमीन दी? మిమ్మల్ని అడుగుతున్నా, మీలో ఎంతమందికి ఈ 3 ఎకరాల వ్యవసాయ పొలం వచ్చిందా? उन्होंने रोजगार का वायदा किया, क्या उन्होंने आपको रोजगार दिया? ఆయన అందరికీ ఉద్యోగాలు ఇస్తాను హామీ ఇచ్చిండు, ఉద్యోగాలు వచ్చినాయా? उन्होंने साफ सरकार चलाने की बात की थी, क्या उन्होंने भ्रष्टाचार किया? నీతివంతమైన ప్రభుత్వం నడిపిస్తా అని చెప్పి అవినీతి పరుడైండు। ఇతను అవినీతి చేసిండా లేడా? कलेश्वरम इरिगेशन प्रोजेक्ट में 1 लाख करोड़ रुपए उन्होंने आपके जेब में से लिए। కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 1,00,000 కోట్ల రూపాయలు మీ జేబుల నుంచి కేసీఆర్ దొంగలించిండు। धरनी पोर्टल स्कैम में उन्होंने आपकी जमीन आपसे छीनी। ధరణి పోర్టల్ స్కామ్ లో మీ భూములు మీ నుంచి లాక్కున్నాడు। घर बनाने का वायदा किया था। मैं आपसे पूछना चाहता हूं, कितने लोगों के लिए उन्होंने घर बनाए? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానడు, ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు? कर्जा माफी का वायदा किया था, कहा था कि 1 लाख रुपए तक कर्जा माफ करेंगे। किसका कर्जा माफ किया, आप बताइए। 1,00,000 రూపాయలు రైతు రుణమాఫీ చేస్తా అని వాదా ఇచ్చిండు, 1,00,000 రూపాయలు రైతులకి రుణమాఫీ చేసిండా? और दूसरी तरफ देखिए, चाहे वो कर्नाटक हो, राजस्थान हो, छत्तीसगढ़ हो, हिमाचल हो, जो भी हम कहते हैं
वो हम करके दिखाते हैं। కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఇచ్చిన మాటలన్నీ, ఇచ్చిన హామీలన్నీ అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు నెరవేర్చిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను. राजस्थान में हमने मुफ्त में, फ्री में इलाज करने का वायदा किया था। आज आप राजस्थान में जाके पूछिए, 25 लाख रुपए मुफ्त में हर व्यक्ति को इलाज किया जाता है। రాజస్థాన్ లో అందరికీ ఉచితంగా వైద్యం ఇస్తామని చెప్పి హామీ నిలబెట్టుకున్నాము. 25 లక్షల రూపాయల వరకు ఎవరికైనా సరే, ఏ ట్రీట్మెంట్ అయినా సరే ప్రభుత్వమే భరిస్తుంది. ఇప్పుడు రాజస్థాన్ లో कोई भी बीमारी हो, चोट लगे, कैंसर हो, डायबिटीज हो, दिल का दौरा पड़े, गरीब से गरीब व्यक्ति राजस्थान में मुफ्त में इलाज करा सकता है। రాజస్థాన్ లో మీకు ఎటువంటి రోగము, అనారోగ్యమైనా సరే, డయాబెటీస్ కానీ, గుండెపోటు కానీ, క్యాన్సర్ కానీ దెబ్బ తాకినా అందరికీ రాజస్థాన్ లో, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ లో ఉచితంగా వైద్యం అందుతుంది. हिंदुस्तान में सबसे अच्छा स्वास्थ्य का सिस्टम आज राजस्थान में चल रहा है। భారతదేశంలో హాస్పిటల్ సిస్టము, ఉచితంగా వైద్యం ఇచ్చే సిస్టము దేశంలోనే కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ లో ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. छत्तीसगढ़ में हमने किसानों से कर्जा माफी का वायदा किया, वो वायदा पूरा किया। ఛత్తీస్గఢ్ లా రైతులకి రుణమాఫీ చేస్తామన్నాము, రుణమాఫీ చేసినాం. किसानों से हमने कहा कि 2,500 रुपए में हम उनको धान खरीदवाएंगे। ఛత్తీస్గఢ్ లో వరి ధాన్యాన్ని రైతుల నుంచి 2,500 రూపాయలకి కొంటాము అని మాట ఇచ్చినాము. ఆ మాట మేరకు ఛత్తీస్గఢ్ లో వరి ధాన్యాన్ని 2,500 రూపాయలకు కొనుగోలు చేస్తున్నాము. आज देश में धान के लिए सबसे ज्यादा पैसा छत्तीसगढ़ के किसानों को मिलता है। మొత్తం భారతదేశంలో వరి ధాన్యం కొనుగోలు ధర, ఎక్కువ ధర ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది చెప్పి మనం చేస్తున్నాను. कर्नाटक में हमने 5 गारंटी का वायदा किया। पहले दिन हमारी कैबिनेट ने वो गारंटी पूरी कर दी। కర్ణాటకలో 5 గ్యారంటీలు ఇచ్చినాము. మొదటి రోజే మా కేబినెట్ 5 గ్యారంటీలు అమలు తీసుకొచ్చింది. कर्नाटक में जाइए, कर्नाटक में महिलाएं बस का पैसा नहीं देती हैं, मुफ्त में घूमती हैं। కర్ణాటక పోయి చూడండి, ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తారు. हर महीने कर्नाटक के किसानों के बैंक अकाउंट में, कर्नाटक के महिलाओं के बैंक अकाउंट में पैसा आता है। ప్రతి నెల మహిళలు, రైతుల బ్యాంక్ అకౌంట్ లో నేరుగా పైసలు వస్తున్నాయి. तो जो हम कहते हैं हम करके दिखाते हैं। మేము ఏ మాట ఇచ్చినా నిలబెట్టుకుంటామని చెప్పి నేను మరోమారు మనం చేస్తున్నా. आदिवासी इलाका है, सबसे जरूरी बात आपकी जमीन की है। ఇది ఆదివాసీ ప్రాంతం, అన్నిటికంటే ముఖ్యమైనది మీ భూముల విషయం. इससे शायद जरूरी कोई बात नहीं। దీనికంటే ముఖ్యమైనది మరొక అంశం లేదు. और मैं आपको इस स्टेज से कह रहा हूं, जो आपकी जमीन है, जो आपका हक है, वो हम आपको गारंटी करके वापस देंगे। నేను ఈ వేదిక నుంచి మీకు మాట ఇస్తున్నా, మీ భూములు, మీ హక్కులు మీకు వాపస్ ఇస్తామని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా. पोडू लैंड, पोडू जमीन और जो असाइंड जमीन है, जो आपकी है, जो आपका हक है, वो उसको हम पूरा करके दिखाएंगे। పోడు భూముల విషయంలో, అసైన్ భూముల విషయంలో మీకు న్యాయం చేస్తామని చెప్పి నేను ఈ వేదిక నుంచి మీకు మాట ఇస్తున్నా. आप याद रखिए, जब हमारी दिल्ली में सरकार थी, हम ट्राइबल बिल लाए थे, पैसा बिल लाए थे आपके लिए। మేము ఢిల్లీలో అధికారంలో ఉన్నప్పుడు ట్రైబల్ బిల్లు, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ మేమే తీసుకొచ్చిన చెప్పి మనం చేస్తున్నాను. आपकी जमीन का हक, जल का हक, जंगल का हक हमने आपको दिया था। మీకు మీ భూముల హక్కు, మీ నీళ్ల హక్కు అన్ని కూడా మేమిచ్చినామని చెప్పి నేను మనం చేస్తున్నాను. जो हमने कहा हमने करा। మేము ఏ మాట ఇచ్చినామో మాట నిలబెట్టుకున్నాము. और जो आज मैंने कहा है उसको हम पूरा करके दिखाएंगे।
ఈ రోజున ఇచ్చే మాట నిలబెట్టుకుంటామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. तेलंगाना के लिए हमने और भी गारंटीज दी हैं. తెలంగాణ కోసం మరికొన్ని గ్యారంటీస్ ఇస్తున్నాము. महालक्ष्मी 2500 रुपए हर महीने महिलाओं को, మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ప్రతి మహిళకి నెలకి 2500 రూపాయలు ఇవ్వబోతున్నాము. 500 रुपए का गैस सिलेंडर, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాము. रायतु भरोसा 15,000 हर साल प्रति एकड़, రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం ప్రతి ఎకరాకి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాము. और 12,000 रुपए मजदूरों को. భూమి లేని రైతు కూలీలకి ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాము. गृह ज्योति स्कीम, जिसमें हम 200 यूनिट बिजली के मुफ्त में देंगे. గృహ జ్యోతి అనే పథకం కింద అందరి కరెంటు బిల్లుల్లో 200 యూనిట్ విద్యుత్ యూనిట్లు ఉచితంగా ఇవ్వబోతున్నాము. इंद्रम्मा इंड्लू स्कीम 5 लाख रुपए घर बनाने के लिए. ఇందిరమ్మ పథకం కింద అందరికి 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము. और जिन्होंने तेलंगाना की लड़ाई में भाग लिया, जिन्होंने अपना खून पसीना दिया, उनके लिए 250 स्क्वायर यार्ड का घर. ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయినరో వాళ్ళకి ఇంటి స్థలం కింద 250 గజాలు ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. चेवता स्कीम में 4,000 रुपए महीने हमारे बुजुर्ग लोगों के लिए. పెన్షన్ పెంచి అందరికి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నాము. और युवा विकासम में 5 लाख रुपए असिस्टेंट्स स्टूडेंट्स को कॉलेज फीस के लिए. యువకులకు యువతులకు నిరుద్యోగులకి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయబోతున్నాము. और आखिरी बात मैं यहां कहना चाहता हूं, आपका यहां हर साल त्योहार होता है, इसको हम नेशनल त्योहार घोषित करेंगे. ఇది చాలా పెద్ద ప్రకటన. జాతర దినాలే సమ్మక్క సారక్క ఉత్సవాన్ని జాతీయ ఉత్సవంగా నేషనల్ ఫెస్టివల్ గా చేయబోతున్నాము. जैसे कुंभ मेला होता है वैसा ही आपका फेस्टिवल होता है, आपका त्योहार होता है. కుంభ మేళా ఎట్లయితే జాతీయ ఉత్సవంగా నేషనల్ ఫెస్టివల్ చేయబోతున్నామో సమ్మక్క సారక్క ఉత్సవాన్ని కూడా జాతీయ ఉత్సవంగా నేషనల్ ఫెస్టివల్ గా చేయబోతున్నాము. जैसे ही हमारी सरकार दिल्ली में आएगी वैसे ही हम ये काम आदिवासियों के लिए करेंगे. ఇది ఢిల్లీలో మా ప్రభుత్వం రాగానే సమ్మక్క సారక్క గిరిజన ఉత్సవాన్ని జాతీయ ఉత్సవంగా చేయబోతున్నాము. भाइयों और बहनों, आपसे मैं एक आखिरी बात कहना चाहता हूं. చివరి మాట, तेलंगाना में बीआरएस और कांग्रेस पार्टी के बीच में चुनाव हो रहा है. తెలంగాణలో బిఆర్ఎస్ కి కాంగ్రెస్ మధ్యలో ఎన్నికలు జరుగుతుంది. बीजेपी को हमने परे कर दिया है, हरा दिया है. బీజేపీ ఆల్రెడీ ఓడిపోయింది, అడ్రస్ లేకుండా పోయింది తెలంగాణలో. मगर एक बात याद रखिए, बीजेपी चाहती है कि बीआरएस तेलंगाना में जीते. గుర్తుపెట్టుకోండి, బీజేపీ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో గెలవాలని కోరుకుంటుంది. ये दोनों एक साथ काम कर रहे हैं. బీజేపీ బిఆర్ఎస్ కలిసి ఉన్నాయి. బీజేపీ బిఆర్ఎస్ మిలాఖాత్ అయి ఉన్నాయి. और इनके साथ एमआईएम भी मिली हुई है. వీళ్ళతో సహా ఎంఐఎం కూడా కలిసి ఉంది. आप देखिए, पार्लियामेंट हाउस में जो भी बीजेपी चाहती थी वो बीआरएस ने किया. పార్లమెంట్ లో బీజేపీ ఏం కోరుకుంటే బిఆర్ఎస్ దానికే మద్దతు పలుకుతుంది. किसान बिल में पूरा समर्थन दिया. పార్లమెంట్ లో అన్ని చట్టాలకి బీజేపీకి जीएसटी में पूरा समर्थन दिया. బీజేపీకి అన్ని విధాలుగా పార్లమెంట్ లో బిఆర్ఎస్ మద్దతు పలుకుతుంది. तो याद रखिए, ये तीनों पार्टियां एक साथ काम कर रही हैं, कांग्रेस पार्टी को हराने की कोशिश कर रही हैं. గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి బిఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం
ములాఖాత్ అయిపోయినాయి, మిలాఖాత్ అయిపోయినాయి మనం చేస్తున్నాను. और इसका सबसे बड़ा सबूत यह है कि आपके चीफ मिनिस्टर पर ना कोई सीबीआई की इंक्वायरी है, ना कोई ईडी की इंक्वायरी है, ना कोई इनकम टैक्स डिपार्टमेंट की इंक्वायरी है. దీనికి అన్నిటికన్నా పెద్ద ఆధారం మీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద సిబిఐ కేసు ఉండదు, ఈడీ కేసు ఉండదు, కనీసం ఇన్కమ్ ట్యాక్స్ ఎంక్వైరీ కూడా జరగదు. विपक्ष के सब नेताओं पर केस लगे हुए हैं. मेरे ऊपर 24 केस लगाए हुए हैं. मेरा घर छीन लिया, मेरी लोकसभा की मेंबरशिप रद्द कर दी, मगर आपके चीफ मिनिस्टर पे कोई केस नहीं, कुछ नहीं. నన్ను ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా వేధిస్తుంది. నా పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసిండ్రు, నా ఇల్లు తీసుకుండ్రు, నా మీద 24 కేసులు పెట్టిండ్రు, కానీ కేసీఆర్ మీద మాత్రం ఒక్క కేసు కూడా ఉండదు. आप अगर बीआरएस को वोट देंगे तो आपका वोट बीजेपी को वोट होगा. బిఆర్ఎస్ కి ఓటేస్తే అది బీజేపీకి ఓటేసిన సమానం అని చెప్పి మనం చేస్తున్నాను. हमारी बीजेपी के साथ विचारधारा की लड़ाई है. మాకు బీజేపీతో మా ఆలోచన విధానంలో మా సెక్యులర్ కోసం కొట్లాడుతానని చెప్పి మనం చేస్తున్నాను. आप देखिए पूरे देश में बीजेपी कांग्रेस पार्टी पर आक्रमण करती है. మొత్తం దేశంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీపై యుద్ధం ప్రకటిస్తుంది. हमारे नेताओं पर आक्रमण करती है, हमारे ऊपर केस डालती है. మా నాయకులపై దాడి చేస్తారు, మాపై కేసులు పెడతారు. क्योंकि वो जानते हैं कि कांग्रेस पार्टी विचारधारा की पार्टी है और हम बीजेपी के साथ कभी कॉम्प्रोमाइज नहीं कर सकते हैं. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పార్టీ, ఐడియాలజీ పార్టీ, సెక్యులరిజం పార్టీ. ఏనాడు కూడా కాంగ్రెస్ బీజేపీతో కాంప్రమైజ్ కాదు, కాబట్టి మమ్మల్ని నిరంతరంగా అటాక్ చేస్తుంటారు. और वो जानते हैं कि वो आपके चीफ मिनिस्टर को कंट्रोल कर सकते हैं. వాళ్ళకి తెలుసు, బీజేపీ వాళ్ళకి తెలుసు కేసీఆర్ నరేంద్ర మోదీ చేతుల్లో ఉన్నాడని. जब भी उनको किसी चीज की जरूरत होती है थोड़ा सा टाइट कर देंगे, जो चाहिए मिल जाएगा. వాళ్ళకి ఎప్పుడు రాజకీయ ప్రయోజనం అవసరం ఉంటే టిఆర్ఎస్ పార్టీ కొద్దిగా టైట్ చేస్తారు, కేసీఆర్ కొద్దిగా టైట్ చేస్తారు, వీళ్ళు లైన్లో పడతారు. इसीलिए आप कांग्रेस पार्टी को पूरा समर्थन दीजिए. हमारी विचारधारा बीजेपी की विचारधारा के खिलाफ है. हम उनके साथ कभी कॉम्प्रोमाइज नहीं करेंगे. हम उनको हराएंगे और सिर्फ तेलंगाना में नहीं, हम उनको पूरे देश में हराएंगे. అందుకోసం మీరందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకండి. మేము బీజేపీ ఆలోచన విధానం మీద కొట్లాడుతున్నాము. దేశం మొత్తం బీజేపీతో కొట్లాడుతున్నాము. బీజేపీని ఓడిస్తాము. మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకండి. कर्नाटक में हराया, हिमाचल में हराया, तेलंगाना में हराया.